తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట వాస్తవ్యులు శ్రీ టి.ఎన్. మూర్తి గారు 40 సంవత్సరాల క్రితం యేసు ప్రభువునకు వ్యతిరేకంగా ఉండి కొన్ని పరిస్థితుల వలన అనారోగ్యం బారిన పడడంతో డాక్టర్లు బ్రతుకుట కష్టమని చెప్పినప్పుడు అయిష్టతతోనే యేసు ప్రభువును ఆశ్రయించగా అద్భుతముగా స్వస్థపరచబడిరి. అప్పటి నుండి ప్రభువునకు తనను తాను సమర్పించుకొని సేవలో కొనసాగించుచుండగా వారి చిన్న కుమారుడు టి. వరప్రసాద్ యాదవ్ ఎంఏ బిఈడి చదివి దేవుని సేవకై పిలుపునందుకుని బెంగళూరు నందు ఎస్ఏబిసి కాలేజీలో ఎండి బైబిల్ విద్యను అభ్యసించి కొంతకాలము హైదరాబాద్లో టీచింగ్ పరిచర్య సంఘ కాపరిగా ఉంటూ ప్రభువు నడిపింపులో ఇప్పుడు కాకినాడలో పరిచర్య కొనసాగించుచున్నారు. మోక్ష మార్గోపదేశములు అనే టీవీ కార్యక్రమం ద్వారా మీ ముందుకు వచ్చి ఉన్నారు. మోక్ష మార్గోపదేశములు అనే టీవీ వర్తమానములు విని దైవ దీవెనలు పొందగలరని ఆశిస్తూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. నా పేరు మచ్చర్ల సత్యవతి. మరి నేను చిన్నప్పటి నుంచి విగ్రహారాధన చేసేదాన్ని. అలాగే చిన్న వయసులో మరి పెళ్ళి అయింది. తర్వాత సంవత్సరం పోయిన తర్వాత భర్త పోయిన తర్వాత ఎన్నో పాపాలు చేసింది ఈవిడ. ఈ పాపాల గురించి భర్త పోయాడు చిన్న వయసులో అలాగని అందరూ అంటారు. క్రైస్తవుల దగ్గర ఏదో పాటలు అవి వినేదాన్ని. దేవుడు గొప్పవాడని అనేవారు, కానీ ఏదో మామూలుగా వినేదాన్ని. తర్వాత ఇక్కడ పాస్టర్ గారు శాంతి నిలయంలో పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటారంట, నిజమైన దేవుడు అంట, రక్షణ పరలోకం నరకం అని చెప్పేవారు. వచ్చి తెలుసుకుని రక్షించబడాలమ్మా, పాపాలు ఒప్పుకోవాలి, ప్రతి పాపం అని అన్నారు. అప్పుడు రక్షణ సభలకు రమ్మంటే వెళ్ళిన తర్వాత ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాను. నేను ఒప్పుకున్నప్పుడు నా పాపాలన్నీ దేవుడు తీసివేశాడు. దేవుడు కనపడ్డాడు, మాట్లాడాడు. సిలువలో ఆయన నీ కొరకే నేను సిలువ వేయబడ్డానమ్మా అని నాతో మాట్లాడారు. దేవుడు మాట్లాడినప్పుడు నేను రక్షించబడ్డాను. ఆ తర్వాత ప్రార్థన చేసుకునేదాన్ని. అలా చేసుకుంటుండగా నా పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో మరి దేవుడు కృప చేసి నన్ను ఎంతో మనశ్శాంతిగా జీవింపజేసిన తర్వాత మన గృహం కట్టుకోవడానికి నేను కట్టుకోవాలని ఆశపడలేదు, కానీ దేవుడు నాకు మాట ఇచ్చారు. నాకు దర్శనంలో కనపడి గృహాన్ని ఇస్తానని చెప్పారు. చెప్తే నాకు గృహాన్ని ఇచ్చారు. నేను కట్టుకున్నాను. కరెంటు షాక్ కొట్టింది. అది భయంకరమైన పరిస్థితి. కరెంటు షాక్ కొట్టినప్పుడు మరి మరణించాలి, కానీ మరి బ్రతికే విధానం లేదు. మరి దేవుడు అద్భుత రీతిగా నన్ను ఆ మరణా నుండి తప్పించారు. ఇంతవరకు కాచి కాపాడుతున్నారు దేవుడు నన్ను. ఎంతగానో మనశ్శాంతితో ఉన్నాను. కడవరకు అలాగా ఉండాలని దేవుడు కృప చేసినందుకు దేవునికే ఘనత మహిమ చెల్లునుగాక. ఆమేన్. నా పేరు బిక్కిల్లి తులసి. నాకు వివాహం అయినది. వివాహం అయినప్పటి నుంచి కూడా 20 సంవత్సరాలు అయినా పిల్లలు కలగలేదు. పిల్లల కోసం నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎంతమందో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. అయినప్పటికీ కూడా నాకు పిల్లలు కలగలేదు. అప్పుడు శాంత నిలయంలోకి వచ్చి ప్రార్థన చేసుకో అమ్మా, నీకు సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పారు. చెప్పినప్పుడు నేను శాంత నిలయంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా నా గర్భం ప్రభు తెరిచారు. నాకు పాప పుట్టింది. ఆయనకే మహిమ కలుగునుగాక. మోక్ష మార్గోపదేశములు అని టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్యం ఇచ్చేటువంటి ఈ దైవదాసులు నా చిన్న కుమారుడు. ఈయన ఎంఏ బీఈడి అయిన తర్వాత ఎండీ చేశారు. బెంగళూరులో 3 years ఉన్నారు. అనంతరం హైదరాబాద్ వచ్చి టీచింగ్ మినిస్ట్రీలో కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత దేవుని సేవల ముందు సాగాలని ఇక్కడ కాకినాడ వేయించడం జరిగింది. మోక్ష మార్గోపదేశములు అనే టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రియులారా, మీలో చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. మీ ఫోన్ నెంబర్లన్నీ మా ప్రార్థనా పుస్తకంలో రాస్తూ ఉన్నాం. మీ అందరి కోసం ప్రార్థన జరుగుతూ ఉంది. ఈ ప్రార్థన వలన మీకు ఏదైనా మేలు జరిగితే మీరు ఫోన్ చేసి తెలియపరచండి. మనందరం కలిసి ఆ యేసు భగవానుని స్తుతించుదాం, ఆరాధించుదాం. మొన్న జరిగినటువంటి ఒక సంఘటనని మీతో నేను పంచుకుంటూ ఉన్నాను. ఇదే రకంగా కృపారాణి అనే ఒక సహోదరి హాస్పిటల్ బెడ్ మీద మంచినీళ్ళు కూడా తాగలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన టీవీ కార్యక్రమాన్ని చూసి వారు మమ్మల్ని ప్రార్థన చేయమని అడగగా మనం ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ఫోన్ని ఆ పేషెంట్ చెవి దగ్గర పెట్టడం జరిగింది. ప్రార్థన పూర్తయిన తర్వాత ఆవిడ అటు ఇటు కదలడం మొదలుపెట్టింది. అంతవరకు నీళ్లు కూడా దిగినటువంటి పరిస్థితుల్లో నీళ్లు తాగడం, కాస్త పాలు ఇమ్మని అడగడం, కాస్త
ఆకలేస్తుంది ఏదైనా పెట్టమని అడగడం, ఈ రకంగా ఆవిడ కోలుకుని అద్భుతంగా మరణ సైపర్ నుంచి దేవుడు లేవనెత్తాడు అని ఫోన్ చేసి తెలియపరిచారు. ఈ రకంగా మీరు కూడా తెలియపరిస్తే ఏదైనా జరిగితే మనందరం కలిసి ఆ యేసు భగవాన్ని స్తుతించుదాం, వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాలని మనం పరిశీలన చేసుకుంటే అక్కడ ఈ రకంగా అర్థం వచ్చే మాటలు 2 కనపడుతూ ఉన్నాయి. ఏంటంటే దేవునిలో మనం నిలిచి ఉంటే మనం ఫలిస్తాం అని అర్థం అవుతుంది. అంటే దేవునిలో మనం నిలిచి ఉండాలి. ఈ లోకంలో అనేక మంది నిలకడ లేనటువంటి స్థితి కనపడుతూ ఉంది. నిలకడ లేకుండా దేవుళ్ళు ఎదగడం ఆగిపోయి వాళ్ళు మళ్ళా లోకంలోనికి వచ్చి రకరకాల పరిస్థితులు కనపడే విషయాలు ఈ లోకంలో మనకు కనపడుతూ ఉన్నాయి, ఆలయాల్లో కనపడుతూ ఉన్నాయి. అట్లా కాకుండా మనం దేవుళ్ళో నిలిచి ఉంటే ప్రతి వారు ఫలిస్తారు అని ఈ వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం నిలిచి ఉండాలి. మనం నిలిచి ఉంటే మనం ఫలిస్తాం. నిలకడ ఉండాలి. దేవుళ్ళో మనం నిలిచి ఉంటే ఫలిస్తాం. కారణం, మనం ఎప్పుడైతే నిలిచి ఉన్నామో, మన పరీక్ష ఎప్పుడైతే మనం నెగ్గామో, ఆయన మనలోనికి వచ్చి మనిద్దరం ముందుకు సాగుతాం. మీలో నేను నిలిచి ఉంటాను, మీరు ఫలిస్తారు అని గ్రంథం ఇక్కడ సెలవిస్తూ ఉంది. కనుక దేవుళ్ళో మనం నిలిచి ఉందాం. ప్రియ సోదరి సోదరుడా, ఈ మాటలు వింటూ ఉన్న మీలో ఎవరైనా సరే నిలకడ లోపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెబుతూ ఉన్నాడు, నువ్వు సరిగా నిలబడు అని. కనుక మనం సరిగా నిలబడితే మీరు ఫలిస్తారు. ఏ విషయంలో మీరు ఫలించట్లేదు అని ఇబ్బంది పడుతూ ఉన్నారో, కొంతకాలం దేవుళ్ళో నిలకడగా ఉండి చూడండి, ఆయన వాక్యాన్ని వెంబడించి చూడండి, ఫలిస్తారు, ఫలించి తీరతారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. దీనిని బట్టి మన ప్రసంగాంశం నిలచియుండు ఫలించు. దీనిని బట్టి మన ప్రసంగాంశం నిలచియుండు ఫలించు. నా అవుట్లైన్ కూడా జస్ట్ 2 పాయింట్లతో ఈ యొక్క మాటలు నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎప్పుడు ఏ రకంగా మనం నిలిచి ఉండాలి అంటే, మన ఫస్ట్ పాయింట్ విశ్వాసమందు నిలిచి ఉండు. మన సెకండ్ పాయింట్ నమ్మకమందు నిలిచి ఉండు. అప్పుడేం జరుగుతుంది? దేర్ఫోర్ మనం ఫలిస్తాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఫలించడం చాలా ముఖ్యం. ఒకసారి ఒక వ్యాపారస్తుడి గురించి ఒక మాట నేను చెబుతూ ఉన్నా. ఆయన వ్యాపారం చేయడానికి వెళ్తూ ఉన్నాడు. 4 వీధులు వచ్చేసరికి ఏ వీధికి వెళ్ళాలి అనే ఆలోచన ఈ రకంగా తీసుకునేవాడట. ఒక పేపర్ మీద రాసుకునేవాడట, ఏ వీధికి వెళ్ళను అని పేపర్ పైకి విసిరేవాడట. అది ఏ వీధికి వెళితే ఎటువైపు పడితే, ఏ దిక్కు వైపు పడితే ఆ దిక్కు వైపు ప్రయాణం చేసి తన సామాన్లు అమ్ముకునేవాడట. ఒకసారి చీటి అట్లా ఎగరవేశాడు. ఈలోపు అక్కడ పెద్ద గాలి వచ్చింది. ఈ చీటిని ఆ గాలి తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈయన ఎటువైపు వెళ్ళాలి? అర్థం కానిటువంటి ప్రశ్నలతోనూ, అనాలోచితంగానూ, 3 ఆచారాలతోటిని పర్థం లేనటువంటి పరిస్థితుల్లోనూ మనం ముందుకు సాగితే ఏ విషయాల్లోనూ మనం నిలబడలేనటువంటి పరిస్థితి ఉంటుంది అని అర్థమవుతుంది. కనుక మనం నిలిచి ఉండాలి, స్థిరత ఉండాలి, మనం నిలబడి ఉండాలి, ఆయన కోసం వేచి ఉండాలి. అప్పుడు మనం ఫలిస్తాం అని గ్రంథం ఇక్కడ చెబుతూ ఉంది. కనుక నిలిచి ఉండడం చాలా ముఖ్యం. కనుక ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ఈ రకంగా ఉంది. ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులవుటకు దేవుడిచ్చిన సర్వాంగ కవచము ధరించాలి. ఆయన ఇచ్చాడు నిలబడడానికి. ఎందుకు మనం నిలబడలేకపోతూ ఉన్నాం? ఆ యొక్క కవచాన్ని ఆయన ఇస్తాడు, ఆ శక్తిని ఆయన ఇస్తాడు. ఆ శక్తిని ఆయన మనకిచ్చినప్పుడు ఏ విషయాల్లోనైనా సరే మనం నిలబడతాం. చిన్న పరీక్షలకు మనం నిలబడితే, చిన్న విషయాల్లో మనం నెగ్గుకి రావడానికి మన ప్రయత్నం మనం చేస్తే మనం నిలబడినప్పుడు ఆయన మనకు తోడై ఉన్నప్పుడు మనం ఫలిస్తాం. మన శక్తితోటి, జ్ఞానంతో మనం ఫలించలేం. ఫలించినా దానికి స్థిరత ఉంటుంది, అది స్థిరపడుతుంది అనే నమ్మకం ఉండదు. కనుక దేవుడిచ్చే ఆ కవచాన్ని, దేవుడిచ్చే బలాన్ని మనం అనుభవించినప్పుడు నిలబడడానికి మనకు అవకాశం ఉంటుంది. ఏదో దేవుడి ద్వారా మేలు పొందామని, మేలు అయిపోయిన తర్వాత మరలా మన పనులు మనం చేసుకుంటామంటే దానివల్ల మనకు పెద్ద ఉపయోగం ఉండదు. స్థిరపడితే సత్యంలోనికి నడవడానికి మనకి శక్తి పుడుతుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 52వ వచనంలో చూస్తే ఈ రకంగా ఉంది. తమ తమ సేనల చొప్పున తమ తమ పాడెములో ధ్వజాన్ని ఎత్తడానికి వెళ్ళారు అని అర్థమవుతుంది. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 52వ వచనంలో ఈ రకంగా ఉంది. తమ తమ సేనల చొప్పున
ప్రతివాడు తన తన పాళెములో ధ్వజమునొద్ద ఉండాలి అనే వాక్యం అర్థమవుతుంది. అంటే తమ తమ సేనల చొప్పున, తన పని చొప్పున, మన పని మనం, మన సేన పని మనం, మన చర్చ్ పని మనం, మన ఇంటి పని మనం, తన పని తను చేసుకుంటూ ముందుకు సాగుతే, ఒకరితో పోల్చుకోకుండా ముందుకు సాగుతూ ఉంటే మనకి నిలిచి ఉండడానికి శక్తి వస్తుంది. దేవుడు స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఫ్లవర్స్ చూస్తే ఏ పుష్పం చూసినా అందంగానే ఉంటుంది. దానికి కారణం అది ఎక్కడ ఉండినా అందంగానే ఉంటుంది. దానికి కారణం ఒకదాంతో ఒకటో పోల్చుకో. కానీ మనుషులు ప్రతిదాంతో దేంతో వాడు పోల్చుకోవడం వలన పోల్చుకోవలసినటువంటి ఆ భగవానుడితోటి, ఆ పరిశుద్ధతతోటి, ఆయన యొక్క సత్యంతో ఏ రకంగా మనం వెళ్తూ ఉన్నాము, 1 పేతురులో మనం సెలవిచ్చాడు కదా, ఆయన మనకి మాదిరి ఉంచిపోయాడు. దాని ప్రకారం మన నడమని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దానిని మర్చిపోయి ఆయన ఉంచిన మాదిరిని వెంబడించకుండా, ఆయన చెప్పిన మాటలను మనం వెంబడించకుండా ఫలించినటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు సాగుతూ ఉంటాం. ప్రియులారా, కనుక వాక్యంలో మనకు నిలకడ ఉండాలి, మనలో నిలకడ ఉండాలి. ఈ లోకంలో చాలా మందిని చూస్తూ ఉంటే కుటుంబాల్లోనూ, పరిస్థితుల్లోనూ, ఆలయంలోనూ నిలకడ ఉండదు. ఒక వారం ఈ చర్చి, ఒక వారం ఆ చర్చి, ఒక వారం ఇక్కడ, ఒక వారం అక్కడ, ఒక వారం ఈ బిజినెస్, ఒక వారం అట్లాగా నిలకడ మనకు ఉండాలి. దాని దేవుని ద్వారానే మాత్రం మనకు దొరుకుతుంది. దేవుడి స్తోత్రం ప్రియులారా. ఎందుకంటే ఆయన నిలకడ కలిగినటువంటి వాడు, ఆయన స్థిరత్వం కలిగినటువంటి వాడు. అది నీకు ఇస్తాడు, అది నాకు ఇస్తాడు. ఆయన్ని వెంబడిస్తే స్థిరత్వంలోనికి మనం ముందుకు సాగితే దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనకి నిలకడ చాలా ముఖ్యం. మన మొదటి పాయింట్ ఆల్రెడీ మనం చెప్తున్నాం, విశ్వాసమందు నిలకడ ఉండాలి. విశ్వాసంలో నిలకడ లేకపోతే మనం ఫలించలేం. విశ్వాసంలో నిలకడ ఉండాలి. ఒకరికి చెప్పడం వేరు, ఆచరించడం వేరు. ఒకరికి చెప్పడం వేరు, ఆచరించడం వేరు. ఆచరించడం మనం నేర్చుకుంటే, ఆచరించడాన్ని మనం ముందు పెట్టుకుంటే మనం ఫలిస్తాం, ఫలించి తీరుతాం. అది వేద సత్యం. ఈ లోకంలో ఎవరైనా సరే విశ్వాసంలో స్థిరంగా ఉన్న వాళ్ళని చూస్తే అన్ని రకాలుగా వాళ్ళు ఫలించిన వారే, కానీ కిందకు వచ్చిన వారిని ఒక్కరిని కూడా చూడడానికి ఒక ఉదాహరణ కూడా మనకు ఉండదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. దీన్ని బట్టి మన విశ్వాసంలో నిలకడ ఉండాలి. ఈరోజు ఒక విశ్వాసం, వచ్చే నెల ఒక విశ్వాసం, తర్వాత ఒక విశ్వాసం, అవసరం వస్తే ఒక విశ్వాసం కాకుండా మన విశ్వాసంలో నిలకడ, స్థిరత్వం మనకు ఉంటే, నీ శరీరానికి వచ్చినటువంటి ఏదో పరిస్థితుల్ని ఆత్మీయతతో పోల్చుకోకుండా, నీ కుటుంబంలో వచ్చినటువంటి పరిస్థితుల్ని ఆత్మీయతతో పోల్చుకుండగా, ఆత్మీయ పరిస్థితులు ఆత్మీయంగానే స్థిరత్వంలోనికి నువ్వు ముందుకు సాగితే, స్థిరత్వంగా ఉండడానికి నీ ప్రయత్నం నువ్వు చేస్తే, దేవుడి యొక్క శక్తి నీలోనికి వస్తే, శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆయన ఆత్మ ద్వారా నీకు నిలకడ వస్తుంది. ఎప్పుడైతే నిలకడ వచ్చిందో నీవు ఫలించడం మొదలవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. మన విశ్వాసాల్లో చాలా రకాలైనటువంటి విశ్వాసాలు కనపడుతూ ఉన్నాయి. విశ్వాసం పెరగాలి అంటే ముందు నిలకడ ఉండాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే ఈ రకంగా కనపడుతుంది. అల్ప విశ్వాసం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో చూసుకుంటే గొప్ప విశ్వాసం. ముందు స్థిరత్వం ఉంటే అల్ప విశ్వాసం నుంచి గొప్ప విశ్వాసంలోకి వస్తాం. కనుక గొప్ప విశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో మనం అభివృద్ధి పొందుతాం, ఆశీర్వదించబడతాం, మనం హ్యాపీగా ఉంటాం, మన సంఘస్థులు హ్యాపీగా ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో ఉన్నవారు అందరూ హ్యాపీగా ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఉంటారు, వారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు సంతోషంగా ఉండరు, వారు చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉండేవారు. కనుక మనం సంతోషంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులరా. కనుక మన ఫస్ట్ పాయింట్ మరోసారి మనం చూస్తున్నాం ఏంటి? విశ్వాసమందు నిలకడ చాలా ముఖ్యం. నిలకడ లేకపోవడం దుష్టుని యొక్క స్వభావం, శనిగాడి యొక్క స్వభావం, లేదా సాతాను గాడి యొక్క స్వభావం అని గ్రంథం చెబుతూ ఉంది. నిలకడ మనకు ముఖ్యం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే ఈ రకంగా ఉంది. ఏమనంటే, మీరు ప్రభువునందు స్థిరంగా నిలిచితరా, మేమును బ్రతికినట్లే. ఇక్కడ విచిత్రం, మేమును బ్రతికినట్లే. ఎవరు మేము? ఇక్కడ రాస్తూ ఉన్న వ్యక్తి లేదా ఇక్కడ సంఘ కాపరి అంటూ ఉన్నాడు కనుక మీరు స్థిరంగా ఉంటే మేము ఉన్నట్టే. అంటే సంఘం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, ఒక ఇల్లు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, మేము స్థిరంగా ఉండాలి. మనం స్థిరంగా ఉంటే అవతల వాళ్ళు ఉన్నట్టేనట.
కనుక ఒకరితో పోల్చుకోవద్దు. వాళ్ళదేం విశ్వాసం అండి, ఆ పాస్టర్ గారిదేం విశ్వాసం అండి, వీళ్ళదేం విశ్వాసం అండి కాదు. మన విశ్వాసం స్థిరపడితే ఆటోమేటిక్గా నీతో సహవాసం ఎవరైతే చేస్తూ ఉన్నారో ఆ సహవాసం వారి యొక్క విశ్వాసం స్థిరపడుతుంది అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. కనుక ముందు మన విశ్వాసం స్థిరపరిచేలాగా మన ప్రయత్నం మనం చేస్తూ వాక్యాన్ని వెంబడించాలని దేవుని యొక్క మాటలు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాయి. దేవుడు స్తోత్రం కలుగును గాక. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వచనంలో ఈ రకంగా ఉంది. స్థిరముగా నిలిస్తే దాస్యమును కాడి కిందకి వెళ్ళం. స్థిరంగా నిలవకపోతే దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోతాం. ఏదో బాధ, ఏదో యాతన భరించలేని, నువ్వు ఎంత భరించలేని ఉన్నా నీలో స్థిరత్వం ఉంటే ఆ భారాన్ని ఆయన మోస్తాడు. నీకు తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుడిని కంఫర్ట్ ఇస్తాడు, ఆదరణ ఇస్తాడు, నీవు ముందుకు వెళ్తావు. దేవుడి స్తోత్రం కలుగును గాక. స్థిరత్వం లేకపోతే ఏదో ఒక దాస్యత్వం, ఏదో ఒక యాతన, ఏదో ఒక పరిస్థితులు నీ నెత్తి మీద ఉంటాయి అని వాక్య సత్యం సెలవిస్తూ ఉంది. దేవుడి మాటలు సెలవిచ్చిన గాక. ఒకసారి నేను మరలా వెనక్కి వస్తూ ఉన్నాను. మన ప్రసంగం అంశం ఏంటి? నిలచి ఉండు ఫలించు, నిలచి ఉండు ఫలించు. ఎలా నిలిచి ఉండాలి? విశ్వాసమందు నిలిచి ఉండు. విశ్వాసమందు నిలిచి ఉంటే ఫలిస్తాం. మన సెకండ్ పాయింట్, నమ్మకమందు నిలిచి ఉండు. నమ్మకమందు నిలిచి ఉండు. మన ఫస్ట్ పాయింట్ విశ్వాసమందు నిలిచి ఉండు. సెకండ్ పాయింట్ నమ్మకంలో నిలిచి ఉండాలి. నమ్మకంలో నిలిచి ఉండాలి. ప్రియులారా, జస్ట్ ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు సాగుతాను. 1983వ సంవత్సరంలో బేరూట్లో అమెరికాలో యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ సైనికుడు చేసినటువంటి ఒక విషయాన్ని మీకు నేను చెప్తాను. అతడు గాయపడ్డాడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. సైన్యాధికారి ఆ సైనికుడిని చూడడానికి వచ్చాడు. తనకి సైన్యాధికారి సైనికుడికి ఎంతో ముఖ్యమైన పని, ఇంపార్టెంట్ అయిన పని, డూ ఆర్ డై అనే పనిని అప్పగించాడు. తీరా చూస్తే ప్రాణాపాయం మీదకి వచ్చింది తనకి. ఇప్పుడు ఏం చేయాలి? అరే సైనికుడు చనిపోయేలా ఉన్నాడు అని అధికారి ఈయన్ని పలకరించడానికి వచ్చాడు. మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు ఈ సైనికుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక పలక తెమ్మని సైగ చేస్తే, చాక్ పీస్ తెమ్మని సైగ చేస్తే తీసుకొచ్చాడు. దాని మీద ఈ రకంగా రాసి తన ప్రాణాలను అర్పించాడు. ఏమనంటే సింఫర్ ఫిడిలిస్, సింఫర్ ఫిడిలిస్ అనే మాటను రాసి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు దాని యొక్క అర్థం ఏంటి అంటే చనిపోయే వరకు నమ్మకంగా ఉండు అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదైతే ట్రైనింగ్లో నేర్చుకున్నాడో అది చేసి చూపించాడు. ఈ లోకంలోనే అట్లా ఉంటే దేవుని గ్రంథం కూడా అట్లాగే సెలవిస్తూ ఉంది. నీవు చనిపోయే వరకు, నీ చివరి వరకు, నీ జీవితం చివరి వరకు నమ్మకంగా ఉండు. నీ ఇంట్లో, నీ భార్యతో, నీ పిల్లలతో, నీ సంఘంతో, నీ పాస్టర్ గారితో నీవు నమ్మకంగా. ఎందుకంటే ఈ లోకంలో అపవాది కుదురుండడు. నమ్మకాన్ని చెడగొట్టడానికి, నమ్మకాన్ని పాడు చేయడానికి వాడు రకరకాల తంత్రగొట్టె కనుక తంత్రాలు కల్పిస్తూ ఉంటాడు. అయినా నువ్వు దేవుని దగ్గర కనిపెట్టి కంగారు పడకుండా నువ్వు నిలబడి ఉంటే నమ్మకంలో నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఎవరి గురించో నీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు. ఎవరో విశ్వాసం గురించి నీ విశ్వాసాన్ని నువ్వు తక్కువ చేసుకోవద్దు. ఎవరో ఏం చేశారని నువ్వు ఆలయానికి రావడం మానొద్దు. నీకు, నీ దేవునికి, నీ ఆత్మకు, నీకు ఎటువంటి విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉంటున్నావో వాక్యాన్ని ముందు పెట్టుకుని నువ్వు ముందుకెళ్ళు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో ఈ రకంగా ఉంది. అంతము వరకు నిలకడగా ఉండు లేదా నమ్మకంగా ఉండు. అంటే చివరి వరకు నమ్మకంగా ఉండడం అనేది అంత చిన్న విషయం కాదు. మీరు నేను కూడా ఈ విషయాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళ్తే జరిగే ప్రతిఫలం ఏంటి? ఫలిస్తాం. అది మన ప్రసంగంతో. నిలిచి ఉండు ఫలించు. మన ఫస్ట్ పాయింట్ విశ్వాసం ముందు నిలిచి ఉంటే ఫలిస్తాం. సెకండ్ పాయింట్ నమ్మకం ముందు నిలిచి ఉంటే మనం ఫలిస్తాం. ఫలించలేకపోవడానికి కారణం విశ్వాసాలేమి, నమ్మకం ముందు లేమి. మనం స్థిరంగా ముందుకెళ్ళాలని దేవుని గ్రంథం సెలవిస్తూ ఉంది. లోకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనంలో ఈ రకంగా సెలవిస్తూ ఉంది. ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకొనుడి. ఓర్పు ఉంటే మన ప్రాణాలు మనం దక్కించుకుంటామంట. ఓర్పు ఉంటే నమ్మకంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన ప్రాణాలు మనం దక్కించుకుంటాం. విశ్వాసం లేకుండా మనం ముందుకు వెళ్ళలేం. కనుక విశ్వాసంలో, నమ్మకత్వంలో మనం ముందుకు వెళ్ళాలి. ఒకరి మీద ఒకరి నమ్మకం ఉండాలి. నమ్మకానికి కావాల్సిన పరిస్థితులు మనకి ఏం తెలుసో వాటిని మనం పాటించాలి, ప్రాక్టీస్ చేయాలి.
ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసినట్టు, రన్నింగ్ ప్రాక్టీస్ చేసినట్టు, ఎక్కువ గంటలు చదువుకోవడం ప్రాక్టీస్ చేసినట్టు ఈ యొక్క నమ్మకత్వాన్ని కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ రకంగా ఉంది. ఏమనంటే మరణము వచ్చే వరకు నమ్మకంగా ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉండాలంటండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు నాకు, మీకు, మన అందరికీ కూడా మరణము వచ్చే వరకు నమ్మకంగా ఉండాలి. ఈ చెప్పుకోవడం సులువే కానీ అనుదిన జీవితంలో మనం ఎంత నమ్మకంగా ఉంటూ ఉన్నాం? మన పరిస్థితుల్లో, మన నడతలో, మన చూపులో, మన ఆలోచనలో, అన్ని విషయాల్లో మన కృత్రిమంగా ఉంటూ ఉన్నామా? నమ్మకంగా ముందుకు వెళ్తున్నామా? నీ సోదరుల దగ్గర నమ్మకంగా ఉంటూ ఉన్నామా? ఏదైనా పోతుందేమో లేకపోతే కలిసి వస్తుందేమో అనుకుంటే నమ్మకత్వం పోతుందా? అట్లా కాదు ప్రియులారా. దేవుడు నీకు ఇచ్చే పరీక్షలన్నీ సోదరులు పంచుకునే ఆస్తుల దగ్గర కానీ, ఇంట్లో కానీ ఏదైనా కొంచెం వాళ్ళకి తెలియకుండా మోసం చేసే పరిస్థితి వస్తే అటువంటిలోకి నువ్వు వెళ్ళొద్దు. దానికి కారణం దానికి 100 రెట్లు దేవుడు నీకు ఇవ్వడానికి ఒక పరీక్ష. దేవుడి స్తోత్రం కలుగును గాక. పరీక్షను ముందుకు వెళ్ళు, నమ్మకత్వం ముందుకు వెళ్ళు. నీ మనసులో ఎవరు ఇవ్వలేనటువంటి తృప్తి ఉంటుంది. అదే రకంగా దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. 100 రెట్లు ఆయన ఇచ్చి నిన్ను దీవిస్తాడా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దానియేలు 12వ అధ్యాయం 13వ వచనంలో ఈ రకంగా మనకు కలిగిస్తుంది. ఏంటంటే అంతము వరకు నిలకడగా ఉండు, అంతము వరకు నమ్మకంగా ఉండు. అంతవరకు నమ్మకంగా ఉంటే 3 దీవెనలు ఇక్కడ మనకు తెలుస్తున్నాయి. 1, విశ్రాంతి అనేది వస్తుంది. ఈ లోకంలో నిజమైనటువంటి విశ్రాంతి మనకు లేదు. అది మన కోసం వెయిట్ చేస్తుంది. అది మనం పొందుకుంటాం. అంతవరకు నమ్మకంగా ఉంటే మన 2వ పాయింట్, నీ వంతులో నీవు ఉంటావు. అంటే నీకంటూ ఒక షేర్ వెయిట్ చేస్తుంది అక్కడ. ఇది నిజమైన షేర్ కాదు. ఈ లోకంలో ఉండే చదువైనా, నీకుండే భాగమైనా, ఏదైనా స్థిరమైనటువంటిది మాత్రం కాదు. స్థిరమైన షేర్, నీ వాటా అక్కడ ఎదురు చూస్తూ ఉంది. అది నీవు పొందుకోవాలి అంటే నమ్మకంగా ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ లోకంలో నమ్మకత్వం చాలా ముఖ్యమైనటువంటిది. నమ్మకత్వం చాలా ముఖ్యమైనటువంటిది. నమ్మకత్వం చాలా ముఖ్యమైనది. మనం అందరినీ నమ్మకూడదు. ఏ రకంగా నమ్మాలో అని వివేకం కోసం కూడా దేవుడి దగ్గర మనం కనిపెట్టాలి. ఆ నమ్మకత్వమే కానీ మనం ప్రాక్టీస్ చేస్తే ముందు ఒక్కరి నమ్మకత్వాన్ని నీవు నేను శంకించే ముందు మనం ఎంత నమ్మకంగా ఉంటున్నామో అని పరిశీలించుకుంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే నమ్మకంలోకి మనం ముందుకు వెళ్తాం. 1 పేతురు 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ రకంగా ఉంటుంది. పోరాటంలో నిలకడగా ఉండు, పోరాటంలో నమ్మకంగా ఉండు. అంటే ఈ లోకంలో పోరాటంలో కూడా పూర్వకాలం యుద్ధంలో సైనికులు ఎందుకు కూడా పోరాటంలో నమ్మకత్వం వదిలిపోయి ఎందుకులే నా మీద ఏది పడుతుందో అని అట్లా పడిపోయాల్సిన పని లేదు. మనం నమ్మకంగా ఉంటే కొండిరిగి మన మీద పడబోతూ ఉన్నా అక్కడ దేవుడు వచ్చి దాన్ని ఆపగలడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక్కడే సాధ్యుడు గనక దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించను గాక. ముగించే ముందు 1 నిమిషం నేను వెనక్కి వచ్చి నేను ముగిస్తూ ఉన్నాను. మన ప్రసంగాంశం నిలిచి ఉండు, ఫలించు. మన ప్రసంగాంశం నిలిచి ఉండు, ఫలించు. ఎలా నిలిచి ఉండాలి? విశ్వాసమందు నిలిచి ఉంటే ఫలిస్తాం. నమ్మకమందు నిలిచి ఉంటే ఫలిస్తాం. ఎందుకంటే దేవుడు నాకు ఇష్టమైనటువంటిది బైబిల్లో ఒక వచనం ఇదే. ఆదికాండం 1వ అధ్యాయం 28-29 వచనాలు చూసుకుంటే దేవుడు అన్నాడు, మనిషిని పుట్టించిన వెంటనే ఫలించు, అభివృద్ధి పొందు. అది నీకే ఇష్టం, నాకే ఇష్టం, దేవుడికి ఇష్టం. కానీ జరగట్లే. కారణం ఈ 2 మిస్ అవుతున్నాయి. దీన్ని మనం ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ దేవుని శక్తి నాలోనికి నీలోనికి వస్తుంది. మన విశ్వాసంలో నమ్మకంలో ముందుకు వెళ్తాం, ఆశీర్వదించబడతాం. దేవుడి స్తోత్రం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా యేసురాజా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరిచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రం. నిలిచి ఉండు, ఫలిస్తాం అని మీరు సెలవిచ్చారు. దాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ మాటలు చెబుతున్న నేను దేవా, దుష్టుడి చేత ఏలు పెట్టి చూపించుకోకుండా నిలిచి ఉండి ఫలించే కృపలోనికి నన్ను నడిపించండి. నిలిచి ఉండాలి, ఫలించాలి అంటే విశ్వాసంలో నిలకడ ఉండాలి, నమ్మకత్వంలో నిలకడ ఉండాలి అని మీరు సెలవిచ్చారు. నేను మొదట విశ్వాసంలో, నమ్మకత్వంలో స్థిరంగా ఉండే కృప
నాకు దయచేయండి తండ్రి. ఈ మాటలు ఎవరెవరైతే వింటూ ఉన్నారో, ఏ భార్య భర్తల మధ్య నమ్మకం లేదో, ఏ పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య నమ్మకత్వం విశ్వాసం పోయిందో వారితో మీరు మాట్లాడండి. ఏ సోదరులు, ఏ వ్యాపార భాగస్తులు, ఏ వ్యాపారం చేసేవాళ్ళు ఒకరినొకరు నమ్మక విశ్వాసం పోయి ఉంటూ ఉన్నారో, పరిశుద్ధాత్మదేవా ఇప్పుడే వారి మధ్యకి మీరు రండి, వారితో మీరు మాట్లాడండి. వాళ్ళకి విశ్వాసములో నమ్మకత్వంలో ఒకరినొకరు నమ్మే ఆత్మను వారికి దయచేయండి రాజా. ఏ కాపరికి ఏ విశ్వాసులకి మధ్య ఏ నమ్మకత్వం విశ్వాసం కోల్పోతూ ఉన్నాయో, శక్తి చేత కాదు బలం చేత కాదు పరిశుద్ధాత్ముడా, మీరు వీరి మధ్యకి వచ్చి నమ్మకం విశ్వాసంలో ఆ సంఘం ముందుకెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. మా శక్తిని బట్టి బలాన్ని బట్టి ఈ కార్యక్రమాలు మేము చేయలేం ప్రభువా. ఇది ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు కనుక పరిశుద్ధాత్మదేవా ఈ మాటలు అందిస్తున్న నాకు దయచేయండి, వింటూ ఉన్న వారికి వీరు దయచేయండి. ఈ విశ్వాసం నమ్మకత్వం లేక ఎవరు అల్లాడిపోతూ ఉన్నారో ఈ సమయంలో ప్రత్యేకించి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని నీ యొక్క శక్తితో, నీ మాటతో, నీ సన్నిధితో వారిని సంధించి శాంతి సమాధానాలలో చేకూర్చి ఫలించు కృపలోనికి నడిపించమని ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు నామములో అడుగుచు వేడుకొంచున్నాం తండ్రి. దేవుని స్తోత్రం. ప్రియులారా, మేము కాకినాడలో ఆ సాయంత్రం 5 గంటలకు ఇక్కడ ఆరాధన జరుగుతుంది. మీరు ఏ సంఘానికి సంబంధించిన వారయ్యండి ఈ యొక్క వర్తమానాల ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉంటే, మా చేత ప్రార్థన చేయించుకోవాలని, మాతో మాట్లాడాలని మీకు ఆశ ఉంటే, ఏ ట్రాన్స్ఫర్ అయ్యిండో ఎక్కడి నుంచో వచ్చి ఉంటే మా దగ్గరికి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇదే ఆహ్వానంగా మన్నించి ఆ స్క్రీన్ పై ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మా దగ్గరికి రావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. నా పేరు మునుకోటి అనంతలక్ష్మి అండి. చిన్నప్పటి నుంచి నేను ఎక్కువగా పూజలు చేసేదాన్ని అండి. నాకు వివాహం అయిన తర్వాత ఇక్కడికి వచ్చాక కూడా పూజలు చేసేదాన్ని అండి. అయినా శాంతి సమాధానం ఉండేది కదండి. అయితే మా అత్తవారి వైపు వాళ్ళు దేవుడిని తెలుసుకున్నారని, దేవుడు అంటే ఏంటో నాకు అయితే తెలియదండి. వాళ్ళు అనేవారు, నువ్వు రక్షణ పడితే దేవుడిని నమ్ముకుంటే నీకు శాంతి సమాధానం ఉంటుందంటే తీసుకొచ్చారండి. శాంతి నీళ్ళు ఆలయానికి తీసుకొచ్చారండి. తీసుకొచ్చాక రక్షణ సభలు వచ్చినప్పుడు కూర్చున్నానండి. రక్షణ సభల్లో అప్పుడు నేను పాపాలన్నీ ఒప్పుకోమన్నారండి. నేను పాపాలన్నీ ఒప్పుకున్నానండి. దేవుడు నన్ను దర్శించారండి. సిలువలో కనిపించి నన్ను దర్శించారండి. నాతో మాట్లాడారండి. నాకు రక్షణ దయచేశారండి. అప్పటి నుంచి కూడా నాకు శాంతి సమాధానంగా ఉండేదండి. అలాగే నా భర్త మరి ఎటువంటి పనిలోకి వెళ్ళేవారు కదండి. అయినప్పటికీ అప్పటికి ఇప్పటికి కూడా నా ప్రభు నన్ను పోషిస్తున్నారండి. నన్ను ఎంతగానో మేలు చేస్తున్నారండి. ఎన్నో అద్భుత కార్యాలు నా జీవితంలో చేశారండి. ఆయన నా కోసం, నా పిల్లల కోసం, నా భర్త కోసం, నా భర్త రక్షణ కోసం మీరందరూ ప్రార్థించమని మీ అందరినీ కోరుకుంటున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వర్తమానము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని నమ్ముతున్నాం. ఈ వర్తమానం ద్వారా మీకు ఏ విధమైనటువంటి అవసరతలు ఉన్న ఎడల, ఏదైనా సమస్యలు ఉన్న ఎడల, బాధలు ఉన్న ఎడల ఉత్తరం ద్వారా కానీ టెలిఫోన్ ద్వారా కానీ తెలియజేయవలసినదిగా కోరుతున్నాం. ఫోన్ 8686366766. ఫోన్ నెంబర్ 8686366766.